హలో వెల్కమ్ టు న్యూస్. బిగ్ బాస్ సీజన్ 9 మీద కానీ అగ్ని పరీక్ష షో మీద కానీ ఏంటబ్బా ఈసారి మరీ అంత ఇంట్రెస్ట్ రావట్లేదు. అంటే ఎందుకు వస్తుంది చెప్పండి, స్టార్టింగ్లో వచ్చిందే, బట్ అందరూ కలిపి ఆ షో మీద ఉన్న ఇంట్రెస్ట్ని చంపేస్తుంటే ఇంట్రెస్ట్ ఎక్కడి నుంచి వస్తుంది? బిగ్ బాస్ టీం కానీ, అగ్ని పరీక్ష టీం కానీ, లేదంటే అగ్ని పరీక్ష షో జడ్జెస్ కానీ, షో కంటెస్టెంట్స్ కానీ, లేదంటే షోకి రివ్యూ ఇచ్చే రివ్యూవర్స్ కానీ అందరూ కలిపి మేమున్నామంటూ అందరూ బిగ్ బాస్ సీజన్ 9 మీద చెయ్యేస్తే మునిగిపోకపోతే ఏమవుతుంది? అసలు ఎవరేం చేశారో చెప్తాను. పోటీ పడి మరి చేస్తున్నారు. అసలు సీజన్ 9 ఎలా హిట్ అవుతాం ఏమో చూస్తాం అనుకుంటున్నారు ఏంటో చూద్దాం. మరి ఇది పక్కన పెడితే అగ్ని పరీక్ష షోలో మాట్లాడుకుంటాయండి, ఇది కూడా మాట్లాడదాం. సో అగ్ని పరీక్ష షోలో మాట్లాడుకుంటే షో అంతా కలిపి రోజుకు ఒక టాస్క్ పెడుతున్నాడు. సో ఏదో అది పెట్టి ఇది పెట్టి మొత్తానికి ఒక టాస్క్ అయితే షోని క్లోజ్ చేసేస్తున్నాడు. సో ఆ టాస్క్ గురించి మనం అంత ఎక్స్ప్లెయిన్ చేసి దాంట్లో డీటెయిల్గా మాట్లాడుకున్న బదులు అందులో ఉన్న అంటే ఆ రోజు మాట్లాడుకోవాల్సిన వ్యక్తులు ఎవరు, మాట్లాడుకోకూడని వ్యక్తులు ఎవరు, ఫ్లాప్ ఎవరు, ఫెయిల్ ఎవరు, వీళ్ళు సక్సెస్ అయింది ఎవరు, ఫెయిల్యూర్ అయింది ఎవరు మాట్లాడుకుంటే చాలు. ఇందులో మనీష్ అండ్ షకీబ్ ఫెయిల్ అయితే పవన్ అండ్ కలికి దుమ్ము దులిపారు. సో వీళ్ళ గురించి మాట్లాడదాం. అసలు మనీష్కి ఏమైంది అంటే అందరూ కూడా తన మీద ఫోకస్ చేస్తారు కానీ గజిబిజి అయిపోతున్నాడా, లేదు అంటే తెలివితేటలు ఓవర్ థింకింగ్ అయిపోతుందా, లేదు అంటే తన దగ్గర అంత లేకపోయినా సరే ఉన్నట్టు మనందరికీ చూపించడం వల్ల దొరికిపోతున్నాడా? సో దీని గురించి మాట్లాడదాం. వీడియో మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. ఛానల్ ఇప్పుడు సబ్స్క్రైబ్ చేయలేదు కదా, చెయ్యండి సార్. సో వీడియోలోకి వెళ్తే ఫస్ట్ ఆఫ్ ఆల్ అగ్ని పరీక్ష షోలో మాట్లాడుకుంటే నిన్న ఓటపీల్ అయిపోయింది కదా. సో ఫస్ట్ ఎపిసోడ్లో మొన్న ఓటపీల్లోని పవన్ అండ్ శ్రీజ ఓటపీల్ అయిపోయింది. బ్రహ్మాండంగా చేశారు ఇద్దరు, చాలా బాగా ఆడారు, ఎక్సలెంట్గా ఆడారు. ఈ రోజు నిన్న ఎపిసోడ్ చూస్తే రాత్రి అయ్యింది, ఈ రోజు ఎపిసోడ్ చూస్తే ఇందులోని కుండల టాస్క్, మీరు అందరు టాస్క్ చూస్తుంటారు, అన్ని చూస్తూ ఉంటారు. కుండల టాస్క్ కన్నా ముందు ఆ ఒక టీం లీడర్ని ప్రియాని సెలెక్ట్ చేశారు కదా. అంటే ఆల్రెడీ నిన్న సక్సెస్ అయిన టీం లీడర్ నెక్స్ట్ ఒక టీం లీడర్ కింద కంటిన్యూ అవుతారు. రెండో టీం లీడర్ని సెలెక్ట్ చేయాలి. సో ఆ రెండో టీం లీడర్ని సెలెక్ట్ చేయడం కోసం వీళ్ళందరూ కట్ట బాక్స్లు ఇచ్చారు. అందులో 2 minutes ఇదంతా ఎందుకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారా అని అనుకోకండి, అందరూ చూస్తుంది. బట్ మనీష్ క్యారెక్టర్ గురించి మాట్లాడడం కోసం చెప్తున్నా. సో అట్ట బాక్స్లు ఇచ్చినప్పుడు 2 నిమిషాలు కౌంట్ చేసి ఎగ్జాక్ట్ గా లేచేయాలి. సో ఫస్ట్ లేచిన వాళ్ళు అవుట్, అందరి వరకు లాస్ట్ ఉన్న వాళ్ళు అవుట్, 9th పొజిషన్ వచ్చిన వాళ్ళు టీం లీడర్ అవుతారన్న. ర్యాండమ్గా ఒక పిక్ తీసి షకీబ్ ఫస్ట్ లేచేశాడు, ఎందుకు లేచాడో తెలియదు. సో ఎవరైనా లేచేశారో ఆ తొత్తరపాటు కంగారు వల్ల లేచేసాడేమో నేను అనుకుంటున్నా. అంటే అన్నింటికి కొంచెం ఆతృత ఉంది, ముందుకు వెళ్ళిపోవాలని కంగారు ఉంది. సో అంతలోపే 9th పొజిషన్ వచ్చేస్తుంది అనుకున్నాడో తెలియదు. కాసేపు అయితే ఒక 4-5 పొజిషన్స్ కూడా వస్తాడని అనుకోవచ్చు కదా. సో ఫస్ట్ అంత తొత్తరపాటుతో లేచేశాడు. మొన్న కూడా తీసుకుంటానప్పుడు కూడా తొత్తరపాటు, నన్ను తీసుకో అని తొత్తరపాటు. బట్ అదే దానికి అడ్వాంటేజ్ అయింది, ఎందుకంటే షో ఆడాలని ఇంట్రెస్ట్ చూపించింది. కానీ అది అన్నిసార్లు వర్కౌట్ అవుతుంది తొత్తరపాటు. సో ఇక్కడ మనీష్కి వచ్చేసరికి ఏంటంటే లెక్క పెట్టుకుంటూ కూర్చున్నాడంట. లెక్క పెట్టుకుంటూ కూర్చొని ఇంకా ఉన్నారు అనుకుంటూ 2 minutes కౌంట్ చేయడం మానేశాడు. ఇది అతి తెలివి. సో ఇక్కడ మనీష్కి ఏమవుతుందంటే, ఒకటి జడ్జెస్ అందరూ కూడా పొగడం, బయట తను ఒక బిజినెస్ మ్యాన్, మంచి బ్యాక్గ్రౌండ్తో బయటకు రావడం, ఆ బిజినెస్లో మంచి సక్సెస్ సాధించి లోపలికి రావడం, తర్వాత హౌస్ మేట్స్ అందరిలోనూ కూడా మనీష్ అంటే చాలా తెలివైనవాడు అనేసి వచ్చేసరికి అతను అనుకోకుండా కాన్షియస్నెస్ వచ్చేస్తుంది. నేను ఏం చేసినా సరే చాలా తెలివిగా చేస్తాను, చాలా తెలివిగా ఉంటాను, చాలా స్మార్ట్గా మూవ్ అయ్యాలి అనుకుంటూ ఓవర్ స్మార్ట్ అయిపోతున్నాడు. బుర్రలో గుజ్జుంది కానీ ఓవర్ స్మార్ట్ అయితే తెలివి ఉండొచ్చు, అతి తెలివి ఉంటే ఏమవుతుంది, పాతాళానికి తెలుస్తుంది. నిన్న జరిగిన అక్కడ కూడా అదే అయింది, ఆ టాస్క్ లో కూడా. సో ఇప్పుడు తనంతట తాను ఇండివిజువల్ దాంట్లో కూడా టీం లీడర్ అయ్యే అవకాశం మళ్ళీ పోగొట్టుకున్నాడు. సో అది బిగ్ బాస్ హౌస్ లో ఏంటంటే నిన్న ఫెయిల్యూర్, ఈరోజు సక్సెస్ వస్తుంది. నిన్న సక్సెస్ అయినోడు ఈరోజు ఫెయిల్ అయిపోతాడు. కంటిన్యూస్ గా మనీష్ రావడం మంచి బజ్ క్రియేట్ అయింది. ఆ తర్వాత నుంచి పడిపోతూనే ఉన్నాడు. సో ఇది క్యారెక్టర్స్. అది అక్కడ తెలివిగా ఉన్నవాళ్ళు సర్వైవ్ అవుతారా అంటే కాదు, అక్కడ సిచ్యువేషన్ బట్టి బిహేవ్ చేసిన వాళ్ళే సర్వైవ్ అవ్వగలరు. అక్కడ తెలివి, స్పాంటేనిటీ చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే నిన్న కలిగే సిచ్యువేషన్ ఏంటి, నిన్న ఫెయిల్యూర్ లిస్ట్కి వచ్చింది,
తర్వాత ఇదే మనీష్ మర్యాద, నువ్వు అసలు అది మీ మామని అందరికి సెట్ చేసుకున్నావు, ఇలా చేసావు అలా చేసావు అంటే దానికి సమాధానం కూడా చెప్పలేకపోయింది. జడ్జెస్ కూడా అదే చెప్పారు, నువ్వు యాక్సెప్ట్ చేసినట్టు చేసావు అని చెప్పారు. అన్ని చేసేసరికి ఒక్కొక్క టైంలో చూస్తే కల్కిని ఏంటి నిజమే కదా, కల్కి అంత బయట సెట్ చేసుకుని వచ్చిందా, అయ్యుండొచ్చు అని అందరికీ అనిపించింది. బట్ అదే కల్కి ఈరోజు నా చెయ్యి ఇరుగుపోయినా పర్లేదని చెప్పి నిల్చొని ఉంది చూడండి. సో అదే అంటున్నా, నిన్న ఫెయిలియర్ అయిన ఈరోజు సక్సెస్ అవుతుంది. వాళ్ళ క్యారెక్టర్స్ని బట్టి, వాళ్ళ థాట్ ప్రాసెస్ని బట్టి, వాళ్ళు బిహేవ్ చేసిన విధానాన్ని బట్టి అంతా మారిపోతుంటది. సో అది తెలుసుకుని ముందుకెళ్ళిన వాడు బిగ్ బాస్ లో సక్సెస్ అవుతాడు అంతే. సో ఇక్కడ పవన్ గురించి మాట్లాడితే అసలు పవన్ పడాలా, కళ్యాణ్ పడాలా, పవన్ పడాలా, ఏదైనా వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఈ అబ్బాయి మాత్రం తోపు తురుమండి. నిన్న ఆట కూడా చాలా బాగా ఆడాడు, ఈ రోజు ఆట కూడా చాలా బాగా ఆడాడు. వాళ్ళైతే వదిలేయమన్నారు కానీ లేదు అంటే అసలు సూపర్. ఈ అబ్బాయి అయితే ఖచ్చితంగా కూడా టాప్ 5 లో సెలెక్ట్ చేయాల్సిందే. టాప్ 5 లో ఉండడానికి కావాల్సిన అర్హతలన్నీ ఈ అబ్బాయిలో ఉన్నాయి. మీకేమనిపించింది? ఈ అబ్బాయి నిజంగా అర్హుడా కాదా? మీకేమనిపించింది కామెంట్ చేసి చెప్పండి. అర్హుడు కాబట్టి 2 times ఓటపిల్ వచ్చింది, అది కూడా వరుసగా. సో ఇది దీని తర్వాత మనం ఇందాక మాట్లాడుకున్న బిగ్ బాస్ సీజన్ 9 అండ్ అగ్ని పరీక్ష షోలకు వచ్చిన శాపం ఏంటా అంటే, ఒకటండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ బిగ్ బాస్ టీము ఎటువంటి కండిషన్స్ ఎవరికి పెట్టలేదేమో అనిపిస్తుంది. సో ఎందుకంటే ఇంతకు ముందు సీజన్ 8 వరకు కూడా కంటెస్టెంట్స్ అక్కడ పార్టిసిపేట్ చేసినా, లేదంటే కంటెస్టెంట్స్ ఇంటర్వ్యూస్ తీసుకున్న, కంటెస్టెంట్స్ వాళ్ళతో టైఅప్ అయిన కంటెస్టెంట్స్ ని వాళ్ళ వాళ్ళ కాంటాక్ట్ లోకి వచ్చిన, ఏం చేసినా సరే సెలబ్రిటీస్ కామనర్స్ కన్నా బెటర్ ఏమో అనిపిస్తుంది. ఎందుకంటే వాళ్ళు ఎక్కడ ఎటువంటి లీక్ కూడా ఇవ్వలేదు, ఎవరికి కూడా చెప్పేవారు కాదు. సో లాస్ట్ మూమెంట్ వరకు వీళ్ళు వాళ్ళు అని చెప్పి లాస్ట్ లో వచ్చే తప్ప వాళ్ళంతటి వాళ్ళు మమ్మల్ని కాంటాక్ట్ అయ్యారు, మేము నో అని చెప్పేసాం, లేకపోతే వాళ్ళు ఇలా చేస్తారు ఎప్పుడు ఎక్కడ చెప్పింది లేదు. ఇక్కడ బీబీ టీం వాళ్ళు కండిషన్స్ పెట్టలేదో తెలియట్లేదు, లేదు అంటే వాళ్ళు పెట్టిన సరే వీళ్ళు కామనర్స్ బయటకు వచ్చేసి అలా మాట్లాడేసారో తెలియదు. మాట్లాడే అవకాశం అయితే చాలా తక్కువ, ఎందుకంటే ఒకసారి అగ్రిమెంట్ మీద సైన్ చేసిన తర్వాత ఎలా మాట్లాడతారు? ఎందుకంటే ఇంట్రెస్ట్ ఎలా వస్తే చెప్పండి. ఫర్ ఎగ్జాంపుల్ ప్రసన్న కుమార్ ఉన్నాడు, ప్రసన్న కుమార్ ఎలిమినేట్ అయిపోయాడంట, తనకి రెడ్ కార్డు ఇచ్చేసారంట. సో ఇప్పటికీ మనం టీవీలో చూస్తుంటే ప్రసన్న కుమార్ కనిపిస్తున్నారు. ఇప్పుడు మరి ప్రసన్న కుమార్కి ఓట్లు వేయాలా వద్దా? ఒకవేళ కొంతమందికి అతను ఉంటాడు, అతను వెళ్తాడు, డైరెక్ట్ గా తీసుకుంటారు మన హోప్ ఉండి ఓటు వేశారనుకోండి, సో ఒక ఓటు వేస్ట్ అయిపోతుంది కదా ఒకవేళ అతను నిజంగా తీసుకోకపోతే. సో ఒకవేళ ఇన్కేస్ తీసుకున్నా ఏమో తీసుకోరేమో, మా ప్రసన్న కుమార్కి ఓటు వేయాలి, తెలియని వాళ్ళందరూ ప్రసన్న కుమార్ తోపు తురుము అనుకుంటూ ఓటు వేశారనుకోండి, అతనికి రెడ్ కార్డు ఇస్తానని బయట ఉన్నాడు అంటే ఇప్పుడు ఇతను ఓటు వెయ్యాలా వద్దా? ఎలా అయినా సరే ఓటు వేస్ట్ అయిపోతుంది కదా. నేను బయటకు వచ్చేసాను అంటున్నాడు, మనం టీవీలో చూస్తే ఇంకా కనిపిస్తున్నాడు, వచ్చి డైరెక్ట్ గా ఇంటర్వ్యూస్ ఇచ్చేసుకుంటున్నారు. మనీష్ కూడా ఇంటర్వ్యూలు ఇచ్చేసారు, ఆ ప్రసన్న ఇంటర్వ్యూలు ఇచ్చేసారు. నేను బయటకు వచ్చేసాను, నాకు తెలియదు, నేను ఏమి చేస్తానో, నన్ను పిలుస్తారో పిలవరో అని చెప్తున్నాడు. అంటే ఓటు వెయ్యాలా వద్దా? అసలు ఇంటర్వ్యూస్ ఇచ్చే వరకు బిగ్ బాస్ టీం వాళ్ళు ఏం చేస్తున్నారు, అసలు అక్కడ లోపల ఉన్న వాళ్ళు బయటకు వచ్చి ఇంటర్వ్యూస్ ఇవ్వాలి చేయకూడదు అని చెప్పి రూల్స్ రెగ్యులేషన్స్ అగ్రిమెంట్ మీద బాండ్ ఏమీ లేవా? వీళ్ళని కాదండి, ఇంతకు ముందు వచ్చిన వాళ్ళు కూడా పోనీ వాళ్ళు రౌండ్ 3, రౌండ్ 1, రౌండ్ 2 లోంచి పోయారు, అక్కడి నుంచి ఎలిమినేట్ అయిపోయారు కాబట్టి సో వాళ్ళు చెప్పారు అంటే ఓకే. సో వీళ్ళు ఇంకా టెలికాస్ట్ అవుతుంది, వీళ్ళ ప్రోగ్రామ్ ఇంకా రన్ అవుతుంది, ఇంకా వాళ్ళు అక్కడ కనిపిస్తున్నప్పుడే వీళ్ళు ఇంటర్వ్యూస్ ఇచ్చేయడం ఏంటి? ఇంకా షో మీద ఇంట్రెస్ట్ ఎలా వస్తుంది చెప్పండి? ప్రసన్న కుమార్ చూస్తున్న ప్రతిసారి వెళ్ళిపోయేవాడే కదా అనిపిస్తుంది, అవునా కదా? నెక్స్ట్ అగ్ని పరీక్షలో ఉన్న జడ్జెస్, ఆ జడ్జెస్ జడ్జిమెంట్ వల్ల కంప్లీట్ గా షో మీద ఇంట్రెస్ట్ ఎప్పుడో పోయింది. ఇప్పుడు టాస్క్లు పెట్టారు కాబట్టి ఆ టాస్క్ కూడా ఆ టాస్క్లు కూడా తిత్తర టాస్క్లే. ఇప్పుడు ఈ టాస్క్ నిన్న టాస్క్ ఓకే, బట్ అక్కడ మనం జడ్జెస్ ని ఎంత అనుకున్నాం, ఏ క్లారిటీ లేకుండా కన్ఫ్యూజ్ అయిపోయి వీళ్ళు కన్ఫ్యూజ్ అయిపోయి వాళ్ళని కన్ఫ్యూజ్ చేసేసి ఒక క్లారిటీ లేకుండా ఎవరు ఇష్టం వచ్చినట్టు చేసి జడ్జ్మెంట్ తీసేసుకుని ఏదేదో చేసి పడేశారు. పోనీ ఓటింగ్ అని ఏవద్దామంటే ఇలా ప్రసన్న కుమార్ లాంటి వాళ్ళు ఇంటర్వ్యూ ఇచ్చేస్తే ఓటింగ్ ఎవరికి వెయ్యాలి, ఎవరు ఉంటారు, ఎవరు బయటకు వచ్చేస్తారు? నెక్స్ట్ ఇంకా షో మీద రివ్యూస్ ఇచ్చే రివ్యూవర్స్. సో రివ్యూవర్స్ అందరూ ఏమంటున్నారంటే ప్రసన్న కుమార్ లాంటి వాళ్ళు ఇంటర్వ్యూస్ ఇచ్చేస్తుంటే ఇంకేముంది, షో మీద ఇంట్రెస్ట్ ఉంటుంది, మళ్ళీ రివ్యూవర్స్ లీక్స్ ఇచ్చేస్తున్నారని అంటున్నారండి. మేము ఎటువంటి రివ్యూస్ లీక్స్ ఇవ్వకూడదు అని చెప్పి అందరం కంట్రోల్ చేసుకున్నామంటే ఒక్క పక్క నుంచి సో బిగ్ బాస్ సీజన్ 9 కంటెస్టెంట్స్ ఎవరెవరో మొత్తం అంతా లిస్ట్ వచ్చేస్తుంది. ఒక్కనొక్క టైంలోని బిగ్ బాస్ ఇంట్రెస్ట్ క్రియేట్ అవ్వడానికి కారణం ఏంటంటే వాళ్ళు వస్తారట వీళ్ళు వస్తారట అనేది ఉన్నా సరే
లాస్ట్ మూమెంట్లో క్యాన్సిల్ అయిపోవడము, లేకపోతే 50% వచ్చినా 50% రాకపోవడం, లేకపోతే కొంతమంది రావడం, కొంతమంది ఇలా ఉండేది. అంటే ఎవరు వస్తారట అని తెలిస్తే అంతవరకు. అంటే ఆ షో మీద ఎవరు వస్తున్నారు, నెక్స్ట్ డాన్స్ వేసేది ఎవరు, ఇలా ఇంట్రెస్ట్ క్రియేట్ అయ్యేది. వీళ్ళు అందరినీ చెప్పేస్తుంటే ఆశా శని వస్తుంది అంటున్నారు, తర్వాత భరణి వస్తాడంటున్నారు, తర్వాత మాధవి దువ్వాడ వస్తుంది కన్ఫర్మ్ అంటున్నారు, అఖిలకి చిట్టి పికిల్స్ వస్తుందని ఇప్పటికే 4 అయిపోయారు. కామనర్స్ నుంచి 5, 9 మంది అయిపోయారు. నేను 4 చెప్పాను, ఇంకా చాలా మందిని చెప్పేశారు వాళ్ళు. ఇంక ఇంట్రెస్ట్ ఎక్కడి నుంచి వస్తుంది, ఎక్కడి నుంచి వస్తుంది? ఇమ్మాన్యుయల్ వస్తారంటున్నారు, గబ్జాని వస్తారంటున్నారు, ఇలా చాలా మంది ఉన్నారు. తేజశ్రీ సీరియల్ యాక్టర్, అప్పటికి నేనే ఎంతమందిని చెప్పేసాను చూడండి. సో ఇలా చేస్తూ ఉంటే ఇంట్రెస్ట్ ఎక్కడి నుంచి వస్తుంది? ఒకటండి, రివ్యూవర్స్ లైవ్ చూసి, అంటే ఇంకెందుకు లైవ్ అవ్వకముందు లైవ్ కూడా చెప్పేస్తారా? లైవ్ చూసి లైవ్లో జరిగిన అప్డేట్స్ చెప్పడం వేరు. అక్కడ వాళ్ళు ఏదైతే ఇంట్రెస్ట్ క్రియేట్ చేయాలనుకుంటున్నారో, ఏదైతే జోస్ వస్తుందో అది క్రియేట్ చేయాలనుకుంటున్నారో దాన్ని ముందే లీక్ చేసేస్తే ఇంట్రెస్ట్ ఎక్కడి నుంచి వస్తుంది? లైవ్ ఎందుకంటే ఎపిసోడ్లోని లైవ్లో జరిగిన ప్రతిదీ కూడా ఎపిసోడ్లో వేయడు. దానివల్ల ఒక్కొక్కసారి ఏంటంటే ఎపిసోడ్ అంతా మనకు అర్థం కాదు, ఏంటి ఇలా బిహేవ్ చేశారు, ఏంటి అలా చేశారు, ఏంటి వీళ్ళు అని చెప్పేసి మనం తిట్టుకునే సిచ్యువేషన్స్ కూడా ఉంటాయి వాళ్ళు మంచిగా చేసినా సరే. అలాంటప్పుడు ఈ లైవ్ మీద ఇచ్చే రివ్యూస్ చాలా చాలా ఉపయోగపడతాయి. ఇందాక నేను చెప్పినట్టు రివ్యూవర్స్ వల్ల బిగ్ బాస్ ఎందుకు హిట్ అయ్యింది అంటే ఇదే రీజన్. చాలా తక్కువ మంది రివ్యూవర్స్ ఉన్నారు. వాళ్ళు కంప్లీట్గా లైవ్ చూసి, పడుకోకుండా నిద్ర లేకుండా లైవ్ చూసి ఆ లైవ్కి ఎపిసోడ్ని కంపేర్ చేసుకుంటూ రివ్యూస్ ఇస్తారు చూడండి. దానివల్ల ఇంకా బిగ్ బాస్ షో హైలైట్ అయ్యింది. బట్ చూస్తున్నారు కదా, మనం లైవ్ చూసి చెప్తున్నాం కదా, ఇంకా చెప్పాలి అని పోటీకి వెళ్ళిపోయి లీక్లు చేసేసి వాళ్ళు కన్ఫర్మ్ అని వీళ్ళు అంటుంటే, వీళ్ళు కన్ఫర్మ్ కదని వాళ్ళు అంటుని, అసలు అందులో అర్థమేమని చెప్పండి? ఇంట్రెస్ట్ని చంపకూడదు. లేని అక్కడ వాళ్ళు చూడలేని కష్టం. ఇప్పుడు ఆడియన్స్ ఏది చూడలేని సిచ్యువేషన్స్ అంటే లైవ్ అంటే అందరూ ఎవరు చూడలేరు. ఇవ్వడంలో తప్పలేదు, ఇవ్వాలి కూడా. బట్ షోలో జరిగేవి వాళ్ళు ఎందుకు ఇవి కూడా లైవ్లో చూపించవచ్చు కదా. ఇవి కూడా వాళ్ళు ఒక ఎపిసోడ్స్ కింద మేము ఈ సెలబ్రిటీస్ని సెలెక్ట్ చేస్తున్నామని చెప్పొచ్చు కదా. ఎందుకు చెప్పట్లేదు? ఇంట్రెస్ట్ క్రియేట్ చేయడం కోసం. ఆ ఇంట్రెస్ట్ని ఎందుకు చంపేస్తున్నారు? సో ఇదే నాకు అనిపించింది. మీకు ఏమనిపించింది కామెంట్ చేసి చెప్పండి. టేక్ కేర్, బై.